అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి తులసి గబ్రడ్ రాజీనామా చేశారు. ఆమె భర్త అబ్రహాం విలియమ్స్ ఒక అరుదైన ఎముకల క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ కష్ట సమయంలో ఆయనకు తోడుగా ఉంటూ పూర్తి మద్దతుగా నిలిచేందుకే తను ప్రభుత్వ సేవ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. ఓవల్ ఆఫీస్లో ప్రెసిడెంట్ ట్రంప్తో సమావేశమైన తులసి తన నిర్ణయాన్ని ఆయనకు వివరించినట్లు ఫాక్స్ న్యూస్ డిజిటల్ నివేదించింది. ఇక ఆమె రాజీనామా ఈ ఏడాది జూన్ 30 నుంచి అమల్లోకి రానుంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని నడిపించే అవకాశాన్ని కల్పించినందుకు తులసి ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. తాను పదవి నుంచి తప్పుకునేలోపు కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్కు బాధ్యతలు బదిలీ సజావుగా సాగేలా చూస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి గబ్రడ్ తన పదవీ కాలంలో అమెరికా నిఘా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీని పునర్వ్యవస్థీకరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఏజెన్సీ పరిమాణాన్ని తగ్గించడంతో పాటు నిఘా విభాగాలలో ఉన్న డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాంలు రద్దు చేశారు. ట్రంప్ రష్యా దర్యాప్తు, అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీల హత్యలకు సంబంధించిన 5 లక్షల కంటే ఎక్కువ పేజీల ప్రభుత్వ రహస్య రికార్డులను ఆమె బహిర్గతం చేశారు. ఇక బైడెన్ పరిపాలనా కాలంలో ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు వివిధ ఫెడరల్ ఏజెన్సీలను సమన్వయం చేస్తూ ఒక ప్రత్యేక వెపనైజేషన్ వర్క్ గ్రూప్ను ఆమె ఏర్పాటు చేశారు.